ఇక తెలంగాణలో శాసనసభ సమావేశాల్లో అప్పుల మీద అమీ తెలుసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో అప్పులు పెండింగ్ బిల్లుల మీద శాసనసభలో చాలా వేడిగా చర్చలు కొనసాగింది. ప్రతి సవాలుతో ఆ శాసనసభ దద్దరిల్లిపోయింది. ఇక ప్రతివాదనలతో దద్దరిల్లిన ఆ శాసనసభలో బట్టి విక్రమార్క హరీష్ రావుల మధ్యనే ఇది కొనసాగింది. ఏడాదిలో ప్రభుత్వం 1.27 లక్షల కోట్ల అప్పు తీసుకుందని హరీష్ రావు అంటుంటే దీనిపై సభలో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేశారు. ఇక ఆయన వాదనలను బట్టి తోసిపుచ్చారు. 52,000 కోట్ల రుణమే తీసుకున్నామని వెల్లడించారు కూడా. మొత్తం మీద చూస్తే ఆ రాష్ట్రంలో అప్పులు పెండింగ్ బిల్లుల మీదనే చాలా గట్టిగానే తీవ్రంగానే శాసనసభలో వేడిగా చర్చ కొనసాగింది. ఈ ప్రతి సవాళ్ళతోటి ఆ శాసనసభ దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలో FRBM దాని కిందికి రాని రుణాల పరిస్థితి మీద భారత సభ్యులు అడిగినటువంటి ప్రశ్న మీద అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతివాదాలు గట్టిగానే చోటు చేసుకున్నాయి. ఇక అప్పులతో పాటు BSc సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం, ఉచిత విద్యుత్తు తదితర అంశాల మీదనే ఈ మాటల వేడిగా యుద్ధమే నడిచింది అని చెప్పవచ్చు. ఇక హరీష్ రావు ఇతర సభ్యులు ప్రశ్నలను సభాపతి ముందు చదువుతున్న టైంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అక్కడ లేరు. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు లేచి నిరసన కూడా చెప్పారు. గత 21 ఏళ్లుగా శాసనసభలో ఉన్నాను, మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లు లేకపోయినా ఆ సందర్భం ఇదొక్కటే అని చెప్పి ఆ సమయంలో బట్టి విక్రమార్క లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి హరీష్ రావు అన్న మాటలు. ఇక దీని మీద కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఎక్కడా అని కూడా నేరుగానే ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దని బట్టి వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. ఇంతలోనే బట్టి రావడం, ప్రశ్నోత్తరాలు స్టార్ట్ కావడం అంతా ఒకేసారి జరిగిపోయాయి. ఇక ఇదే టైంలో బట్టి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి రుణాలు 51,277.71 కోట్లు అయితే ఇక డ్రా చేసినవి 51,891.44 కోట్లు. ఇక 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసినవి FRBM రుణాలు 52,118 కోట్లు. ఇదే సమయంలో కార్పొరేషన్లు ఆ తర్వాత SPVలు డ్రా చేసిన FRBM ఇతర రుణాలు టోటల్గా చూస్తే 61,991.14 కోట్లని ఆయన వివరించిన సందర్భం. ఇక అక్కడ సభ్యులు అడిగిన ప్రశ్నకు బట్టి సమాధానం ఇచ్చిన తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడారంటే, రాష్ట్ర ప్రభుత్వం FRBM కింద తీసుకున్న అప్పులు 51,277 క్రోర్స్ అయితే ఈరోజు ఉదయం RBI నివేదిక టోటల్గా తీసుకున్న తర్వాత మొత్తం కలిపితే 4,000 కోట్లు పెరిగింది అని, FRBM కింద 55,277 కోట్లు తీసుకున్నట్టుగా నివేదికలో ఉందని చెప్పేసి అక్కడ తేల్చేశారు. ఇక కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 క్రోర్స్ తీసుకున్నట్టు, ఇక మరో 10,099 కోట్లు గ్యారంటీ లేకుండానే తీసుకున్నట్టుగా హరీష్ రావు చెప్పిన మాట. మొత్తం ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు 1,27,367 కోట్లు అయితే, మరి ఇదే కనుక కంటిన్యూ అవుతే 5 ఏళ్లలో 6,36,835 కోట్లు అవుతుంది. మరి భారత సహాయంలో చేసిన మొత్తం అప్పు చూస్తే 4,17,496 మాత్రమే. మరి భారత పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన శ్వేతపత్రంలో 6,71,757 కోట్లు తీసుకున్నారని చెప్పుకోరు. మరి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి మంత్రులు 7 లక్షల కోట్లని అన్నారు. ఈరోజు మీరు 7,11,911 కోట్లు అప్పు చేశారని అంటున్నారు. గోరంతను కొండంత చేసి గోబెల్స్ ప్రచారం చేస్తూ అవాస్తవాలు చెప్పారని చెప్పేసి గట్టిగానే నిలదీశారు. సభలో కూడా సవాల్ కూడా చేశారు. మా హయంలో తెచ్చిన అప్పులతో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం, మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించామని, భారత ప్రభుత్వం ఆస్తులనే సృష్టించిందని ఆయన గట్టిగా వాదించారు. కాంగ్రెస్ మాత్రం ఏడాదిలోనే 1.27 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని ఇవి RBI ప్రకటించిన లెక్కలు.
ఆర్బీఐ ప్రకటించిన లెక్కలనే ఇక్కడ మాట్లాడుతున్నామని ఆయన గట్టిగా నేను నిలదీసి చెప్పారు. ఇంత అప్పు తెచ్చి ఏం చేశారో కూడా క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా 6 గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదు. అప్పులు చేశారు, కమిషన్లు పంచుకున్నారు. పైగా ప్రభుత్వం చేసిన అప్పులంటూ దుష్ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అప్పులపై గత శాసనసభ సమావేశాల్లో తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదో పట్టించారని, మేము సభ హక్కుల తీర్మానం కూడా ఇచ్చామని హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక దీని మీద చర్చకు రావాలని చెప్పి హరీష్ రావు గట్టిగానే కూర్చున్నారు. ఈ మొత్తం మీద చూస్తే హరీష్ రావు మాట్లాడిన తర్వాత బట్టి విక్రమార్క చాలా స్పందించారు. ఏం మాట్లాడారంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. మేము చేసిన అప్పులు 52,000 కోట్లు మాత్రమే. భారత హయాంలోని అప్పులు వడ్డీ అసలు కలిపి 11 నెలల్లో 66,000 కోట్లు చెల్లించాం. భారత సర్కార్ 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెడితే మేము ఇప్పటికీ 14,000 కోట్లు చెల్లించాం. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఎప్పుడూ అప్పు చేయలేదు. వీలైతే తగ్గించుకుంటూ పోవాలని జాగ్రత్త తీసుకుంటున్నామని బట్టి అన్నమాట. 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని 1 సంవత్సరంలో చక్కబెట్టలేమని బట్టి అంటున్నారు. అందుకే కొంత అప్పు చేస్తున్నాం. భారత పాలనలో పౌర సరఫరాల శాఖలో 18,000 కోట్లు మిగిల్చారు. రైతులకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్ 2004లో మా ప్రభుత్వం ప్రారంభించింది. డిస్కంలకు ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించేది. కానీ గత భారత ప్రభుత్వం 18,000 కోట్ల బకాయిలు పెట్టింది. మళ్ళీ మేము వచ్చాక ఎప్పటికప్పుడు వాటిని చెల్లిస్తూనే ఉన్నాం. ఇప్పటికే 11,000 కోట్లు చెల్లించాం. కాంట్రాక్టర్లకు గత పాలకులు ప్రతి ఏటా పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించేవారు. కానీ వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులకు మెస్ ఛార్జీలు మాత్రం ₹1 పెంచలేదని చెప్పుకొచ్చారు బట్టి. సరఫరాదారులు నాసిరకం సరుకులు అందించడం ఫలితంగా నాణ్యత లేని భోజనం ఇవ్వడంతో పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నటువంటి పరిస్థితిని బట్టి వివరించారు. కానీ హరీష్ రావు అన్న మాటలకు బట్టి సమాధానానికి ఎక్కడ పొంతన లేని విధానం అక్కడ స్పష్టంగా కనబడింది. ఇది శాసనసభలో అట్టుడికినటువంటి విధానం, ప్రతివాదాలతోటి అక్కడ శాసనసభ దద్దరిల్లిన విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకోసం.